भारत माता जय 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 माता भारत माता भारत माता की जय भारत माता की पटेल गाరి ఆశయాలను సాధిద్దాం పటేల్ గారి ఆశయాలను సాధిద్దాం పటేల్ గారి ఆశయాలను అదే సెల్లం पटेल गाరి ఆశయాలను सरदार वल्लभभाई पटेल गाరి ఆశయాలను सरदार वल्लभभाई पटेल गाరి ఆశయాలను భారత మాత గర్వించే బిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150 జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా విద్యార్థులలో యువకులలో ఇలా ప్రజలలో స్వతంత్ర త్యాగాలను మర్చిపోతున్నటువంటి ఈ రోజులలో దేశభక్తిని త్యాగాన్ని మరొకసారి మననం చేసుకోవాలి. స్వతంత్రం కోసం ఈ జాతి వందల సంవత్సరాలు పోరాటం చేసి కొన్ని 100,000 మంది భారతమాత ముద్దు బిడ్డలు తమ ప్రాణాలను బలిపెట్టి లక్షలాది మంది భారతమాత ముద్దు బిడ్డలు జైళ్ళల్లో మగ్గి ఇవాళ మనం అనుభవిస్తున్న స్వతంత్రం ఏతుందో తెచ్చిపెట్టినటువంటి సందర్భం కాబట్టి ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ వందల సంవత్సరాలుగా బ్రిటిష్ ఉక్కుపాదాల కింద నలిగిపోయిన భారత జాతిని వందల సంవత్సరాలుగా పరాయి తురుష్కుల ఏలుబడిలో కుంగిపోయిన భారత జాతి 500 పైచిలకు సంస్థానాలతో భారతదేశం చెక్కలు ముక్కలుగా ఉన్నటువంటి సందర్భంలో అఖండ భారత్ని సాధించాలనేటువంటి సంకల్పంలో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో వారు మొత్తం సంస్థలను విలీనం చేసి ఇవాళ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి కచ్ వరకు ఇవాళ మనం ఏదైతే చూస్తూ ఉన్నామో భారత పటాన్ని భారతదేశాన్ని ఇవాళ ఆ స్వప్నం సాకారం చేయడంలో వారి త్యాగం వారి యొక్క కమిట్మెంట్ చాలా గొప్పది కాబట్టి ఇవాళ భారత జాతి మరొకసారి భారత ప్రజల ఆనాటి భారత మాత ముద్దు బిడ్డలుగా త్యాగాలు చేసినటువంటి వాళ్ళని మననం చేసుకోవాలి. ఆ త్యాగాలను గుండెలు పెట్టుకోవాలి. దేశభక్తిని పెంచుకోవాలి. దేశాన్ని ఐక్యంగా నడపడంలో కథం నడవాలని చెప్పి ఇవాళ భారత ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం స్వయంగా అధికారికంగా ప్రకటించి ప్రతి ఊరిలో ప్రతి పట్టణంలో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ మల్కాయిరి అసెంబ్లీ స్థానంలో ఈరోజు ఎన్సీసీ విద్యార్థులు ఇలా 100 మంది దేశభక్తుల యొక్క నాయకత్వంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ పార్లమెంట్ పరిధిలో మా దగ్గర 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో కూడా ఇదే పద్ధతిలో ర్యాలీ నిర్వహించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్ఫూర్తిని దేశానికి చాటేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా చేస్తాం.